అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పుడు ఈ దేశ ప్రజల దృష్టి అంతా దేశంలో ఉండేటటువంటి మేధావుల దృష్టి అంతా ఈ ఎన్నికల మీద ఉంటది కాబట్టి అదే రోజు నీటి ఫలితాలని విడుదల చేస్తే దీంట్లో అవకతవకలు ఎవరు కూడా గుర్తించరని చెప్పేసి అదే రోజు వాళ్ళు నీటి ఫలితాలను విడుదల చేసినటువంటి పరిస్థితి ఒక పక్క మనం చూస్తూ ఉన్నాం. యూపీలో ఇట్లాంటి రాష్ట్రాలలో స్వయంగా చెప్తా ఉన్నారు విద్యార్థులు, మేము 30 లక్షలకు నీటి ఎగ్జామ్ పేపర్ కొన్నాం, మేము 35 లక్షలకు నీటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కొన్నామని చెప్పేసి కొన్నటువంటి విద్యార్థులే ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కనీసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ 25 రోజులుగా దేశం మొత్తం కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఇది ఎట్లా సాధ్యం, దీనికి నరేంద్ర మోడీ నువ్వు ఆన్సర్ చెప్పాలని విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే మంత్రుల ఎంపీల ఇండ్లు ముట్టడిస్తే అక్రమంగా పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొన్ననే మన దగ్గర మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంపీ టీకే అరుణ గారి ఇల్లు ముట్టడిస్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ అనుబంధ సంస్థల వాళ్ళు విద్యార్థి నాయకుల మీదకి కర్రలను పట్టుకొని దాడి చేయడానికి వచ్చేటటువంటి దుస్థితి ఈ దేశంలో ఉంది. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఈ తెలంగాణలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మీకు తల వంచే పరిస్థితిలో లేరు. మీరు కిందికొచ్చి ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు నీటి ఎగ్జామ్ రాసి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు, ఈ దేశ విద్యార్థులకు దిగి వచ్చి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ దేశంలో పశువులకు ఉన్నటువంటి వాల్యూ, పశువులకు ఉన్నటువంటి ఇంకితం కూడా ఈరోజు మనుషులకు లేదనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వెహికల్లో పశువులను తరలిస్తే ఎక్కడన్నా ఒక పశువు చచ్చిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు పశువులను ఎందుకొని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది తప్ప ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరిగింది, మీరు ఎందుకు విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ఈరోజు మనం ప్రశ్నించాం. విద్యార్థి మిత్రులారా, ఈరోజు దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన సందర్భంగా అదే రకంగా ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అదే రకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అట్లాగే నీట్ ఎగ్జామ్ నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పాలని చెప్పేసి ఈ దేశంలో విద్యార్థుల 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ క్షమాపణలని చెప్పాలని చెప్పేసి ఈరోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం హైవే పైన విద్యార్థి సంఘాలుగా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రేపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునియడం జరిగింది. ఈ బంద్కు విద్యార్థులు, యువకులు, మేధావులు, విద్యావేత్తలు సంపూర్ణంగా మద్దతు తెలియజేసి దేశవ్యాప్తంగా లేదా ఈ జిల్లా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి, సంపూర్ణ మద్దతు తెలపాలని సందర్భంగా విద్యార్థి సంఘాల తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం.